బ్రేకింగ్ న్యూస్. కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజు రోజుకు పెరుగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. జైపూర్ కోర్టు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్మి కిరణ్ రాయల్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేసి తన అవసరాల కోసం వాడుకుంటారని, దానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారని ఆరోపించారు. దానికి సంబంధించి తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయట పెడతానని లక్ష్మీరెడ్డి చెబుతున్నారు. కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జైపూర్ కోర్టు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్మి కిరణ్ రాయల్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేసి తన అవసరాల కోసమే వాడుకుంటారని, దానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారని ఆరోపించింది. అయితే దానికి సంబంధించి తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా బయట పెడతానని లక్ష్మీరెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజు రోజుకి ముదురుతుంది. ఈ నేపథ్యంలో కూడా కిరణ్ రాయల్ కి సంబంధించి మరిన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ కూడా వాటిని కూడా బయట పెడతానంటూ కూడా తను చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పుడైతే ప్రస్తుతం లక్ష్మి వద్ద ఇంకా కిరణ్ రాయల్ కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, వీడియోస్, ఫొటోస్, వాటిని కూడా బయట పెడతానంటూ కూడా చెప్తుంది. ఇవి నిజమానుకోవచ్చా? ఎలాంటి ఆధారాలు ఉండొచ్చు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి వివాదం రోజు రోజుకు మరింతగా ముదురుతుంది. అయితే జైపూర్ నుంచి ఓ కేసు విషయం మీద బెయిల్ మీద వచ్చిన లక్ష్మీరెడ్డి నిన్న తిరుపతిలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తన లాయర్తో సహా ఆ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కిరణ్ రాయల్కి సంబంధించిన అనేక వ్యవహారాలు తన దగ్గర రికార్డెడ్గా పెన్ డ్రైవ్లో పెట్టుకున్నాను, తాను మార్ఫింగ్ చేశానంటూ అబద్ధాలు చెప్తున్నాడు. కానీ పెద్ద ఎత్తున అతను చేసిన దందాలన్నీ తన వైపున ఉన్నాయి. అమ్మాయిలను ట్రాప్ చేయడము, అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బులు అయిపోయే వరకు వారిని వాడుకోవడము, జల్సాలు చేయడము, ఆ తర్వాత తిరిగి వారిని దూరంగా పెట్టడమే ఇతని నిత్యకృత్యమని, అతను ఎలాంటి వ్యాపారాలు కానీ ఏమీ చేయడు, కానీ జల్సాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కూడా ఆమె ఆరోపించింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆమెతో చాట్ చేసినవి, అదే ఇతర అమ్మాయిలతో చాట్ చేసిన ఏదైతే చాట్ స్క్రీన్ షాట్స్ మొత్తం ఆమె డిస్ప్లే చేసింది. తర్వాత మరోవైపు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది. తానొక్కతే కాదు, చాలామంది అమ్మాయిలు అతని ట్రాప్లో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారంటూ కూడా ఆరోపించింది. ఏదైతే కిరణ్ రాయల్ రాజకీయ జీవితాన్ని టార్గెట్ చేసుకుంటూ లక్ష్మీరెడ్డి ఈ విధంగా చేస్తుందా అన్న అనుమానం కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ విషయానికి సంబంధించి తనకు ఎలాంటి వైసీపీ నాయకుల సహకారం అండదండలే ఎలాగో లేవు, కేవలం తాను 1,20,00,000 రూపాయలు వరకు ఆస్తులతో పాటు నగదు అనేక సమయాల్లో కిరణ్ రాయల్కు చెల్లించాను, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు తన పోరాటం కొనసాగుతుందంటూ కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా ఏదైతే తాను క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కేసులో అరెస్ట్ కావడానికి కారణం కిరణ్ రాయల్ అని, ఇలాంటి ఆన్లైన్ ఏదైతే వ్యాపారాలన్నీ కిరణ్ రాయల్ చేస్తుంటాడు, కానీ తన అకౌంట్లోకి జమ చేసుకోకుండా పక్కనున్న మాలాంటి వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తూ తమను అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అంటూ కూడా ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ ఏమైనా మీడియాతో ఈ రోజు కానీ రేపు కానీ మీడియా ముందుకు వస్తాడా, లేకపోతే ఇప్పటికే వీరిద్దరూ పరస్పరం చేసుకున్న ఫిర్యాదుల మీద కేసు నమోదైన పరిస్థితుల్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.